రిసోర్స్ బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? మేడం ఇప్పుడు మీరు ఇది జూసిన ఆఫీస్ వచ్చేసి మన దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ అండి ఇది. ఏ విధంగా అయితే ఈ ఆఫీస్ అనేది మనం డిజైన్ చేసామో లైక్ గ్రౌండ్ ఫ్లోర్ ఎడ్యుకేషన్ లోన్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ట్రైనింగ్‌కి. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కౌన్సెలింగ్ ఏరియా, కౌన్సెలింగ్ యూనివర్సిటీ కౌన్సెలింగ్స్‌కి. అండ్ థర్డ్‌ది వచ్చేసి ఏందంటే బ్యాక్ ఎండ్ ఈ విధంగా మనము ఏదైతే డిజైన్ చేసామో సేమ్ ఇదే ప్రాసెస్‌లో వి ఆర్ హావింగ్ అవర్ ఆఫీసెస్ ఇన్ హైదరాబాద్‌లో వచ్చేసి జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ కనిపించిద్ది. ఓకే. అమీర్‌పేట్‌లో వచ్చేసి మనకు మెట్రో స్టేషన్ నుంచి ఒక 200 మీటర్స్‌లో మన ఆఫీస్ ఉంది. అండ్ దిల్‌సుఖ్‌నగర్‌లో మన మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ ఇది 1520 పిల్లర్ నంబర్ దగ్గర మన ఆఫీస్ ఉంది. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు దిల్‌సుఖ్‌నగర్ ఆఫీస్ టూర్ ఎట్లయితే చూసామో సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే డెసిగ్నేషన్, ఇదే డిజైన్ తోటి, ఇదే స్ట్రక్చర్ తోటి మనకు అమీర్‌పేట్ అండ్ కూకట్పల్లి ఆఫీసెస్ కూడా ఉంటాయి ఇన్ తెలంగాణ. ఓకే. అండ్ వెన్ కమింగ్ టు ఇన్ ఆంధ్ర మనకు విజయవాడలో బెల్ సర్కిల్‌లో మన ఆఫీస్ ఉంది. అండ్ తిరుపతిలో వచ్చేసి రేణిగుంట రోడ్డుకి మన ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్ వచ్చేసి మన ఎన్టీఆర్ బీచ్ రోడ్ కామత్ హోటల్ ఎగ్జాక్ట్ అపోజిట్‌లో మన రిసోర్స్ ఆఫీస్ ఉంది. అంటే ఆంధ్రాలో ప్రతి పాయింట్ మనం ఆల్రెడీ చూసుకొని స్టూడెంట్స్ అక్కడికి రీచ్ అయ్యే విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. విజయవాడ, వైజాగ్, తిరుపతి. అక్కడ నియర్ బై రీజియన్స్ ఉన్నవాళ్ళు అక్కడికెళ్ళి మన ఆఫీస్ సేమ్ ఇదే ప్రాసెస్‌లో అక్కడ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటారు. అక్కడ కూడా మన ఆఫీస్ కౌన్సిలర్స్ ఉంటారు. మీరు వాళ్ళని కలిసి మొత్తం ఇది ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకోవచ్చు. తెలంగాణ వచ్చేసి మీకు హైదరాబాద్‌లో మన అమీర్‌పేట్, జేఎన్‌టీయూ అండ్ దిల్‌సుఖ్‌నగర్. రైట్. అంటే ఇది 2, 3 అవర్స్ ప్రాసెస్ కాబట్టి యెస్. ఆల్రెడీ మీ ఆఫీస్ స్టాఫ్‌కి కాకుండా వచ్చిన స్టూడెంట్స్‌కి కానియండి, స్టూడెంట్స్ కోసం వెనకాల వచ్చిన పేరెంట్స్‌కి కానియండి, ఫుడ్ కూడా నేను రెడీ చేస్తారు, పెడతారు అని నేను విన్నాను. విచ్ ఇస్ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్‌గా. మళ్ళీ తినేసొస్తామండి అని అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి ఆల్రెడీ ఆ టెన్షన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు పాపం పిల్లలంతా. ఒక స్టూడెంట్ మన ఆఫీస్‌కొస్తే అతను ఆ 2-3 హవర్స్ మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని, ప్రశాంతంగా లంచ్ చేసుకొని, వెళ్ళే విధంగానే ఈ ఆఫీస్ అంతా సెటప్ చేసి ఉంచాం మనం ఆల్రెడీ. ఒకసారి మనం డైనింగ్ ఏరియా గూడా చూస్తే మనకింకా యెస్. సూపర్. సో, ఎంప్లాయీస్‌కి కాకుండా ఇక్కడికి కన్సల్టెంట్స్‌కొచ్చిన పేరెంట్స్‌కి కానియండి, హ్మ్. స్టూడెంట్స్‌కి కానియండి, ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి చిల్ అయ్యే ప్లేస్ అనమాట. అవును. నైస్ థాట్ అండి యాక్చువల్‌గా. యాస్ ఐ జస్ట్ సెడ్ కింద మనం మాట్లాడుకున్నట్టుగా ఒక ఫ్లోర్ ఉంటది. ఒక క్యాబిన్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి గానీ, ఇంత పెద్దగా, ఇంత లావిష్‌గా ఈ థాట్స్ వాళ్ళకి బయటికెళ్ళి మళ్ళా హడావుడి పడకుండా టెన్షన్స్ ఫ్రీగా ఒక్కసారి స్టూడెంట్ మన ఆఫీస్‌కొచ్చిన తర్వాత వాళ్ళకి అరౌండ్ ఒక 2-3 అవర్స్ టైం పట్టిద్ది మేడం ఇక్కడ. హ్మ్. అంటే వాళ్ళు లోన్ అప్లికేషన్స్ పెట్టుకోవడము, లేదంటే యూనివర్సిటీ అప్లికేషన్స్ పెట్టుకోవడము, కౌన్సెలింగ్ తీసుకోవడము, ఒక యూనివర్సిటీ అని మనం ఫిక్స్ అవ్వడము, ఇవన్నిటికి కొంచెం టైం పడతది. ఎందుకనంటే వాళ్ళ లైఫ్ యాంబిషన్ కాబట్టి ప్రతి స్టూడెంట్ ఏందంటే అరౌండ్ ఒక 1 ½ అవర్ ఆర్ 2 అవర్స్ కనీసం టైమ్ స్పెండ్ చేస్తే ముందు క్లారిటీ వస్తది అసలు. అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనే విజన్ ఏంటిదని చెప్పి ఫస్ట్ థింగ్ ఆయనకు క్లారిటీ వస్తది స్టూడెంట్‌కి. హ్మ్. ఆ తర్వాత అతను దాన్ని ప్రాసెస్ కింద అమల్చుకోవచ్చు. హ్మ్. దానికోసం ఏందంటే ఇప్పుడు ఒక 1 ½ అవర్, 2 అవర్స్ అతను ఇక్కడ స్పెండ్ చేయాలంటే ఆబ్వియస్‌గా మన దగ్గరికి కర్నూలు నుంచి వచ్చారు చాలామంది స్టూడెంట్స్. కర్నూలు నుంచి వస్తున్నారు, అనంతపూర్ నుంచి, మన విజయవాడ నుంచి కూడాను కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ విజిట్ అవుతున్నారు. హ్మ్. ఎందుకనంటే మోస్ట్‌లీ స్టూడెంట్స్ అందరూ కూడా స్టే చేసేది ఇక్కడ ఈ అమీర్‌పేట్, కూకట్పల్లి ఈ మెయిన్ ప్లేసెస్‌లో స్టే చేస్తాం కాబట్టి, వాళ్ళ వరకేందంటే ఇక్కడి దాకా వాళ్ళు ఒక్కసారి మన ఆఫీస్‌కి చూడడానికొచ్చినప్పుడు ఆబ్వియస్‌గా లంచ్ కావాలని చెప్పి దగ్గర దగ్గర ఉన్న రెస్టారెంట్స్‌కి వెళ్ళేదానికంటే, మనం ఒకటే ప్లేస్‌లో ఇందాక మీరన్నట్టు వన్ స్టాప్ సొల్యూషన్ అనేది దొరకాలి అనంటే మాత్రం, ఇది కూడా ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్ ప్రశాంతంగా, హ్యాపీగా లంచ్ చేసుకొని వాళ్ళు ఏ టైంకైనా రానివ్వండి. మధ్యాహ్నం 12:00 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఇది అవైలబిలిటీలో ఉంటది. లంచ్ ఉండిద్ది. ఇప్పుడు మళ్ళా 5:00కి టీ స్నాక్స్ ఒస్తాయి. టీ, కాఫీ స్నాక్స్ ఒస్తాయి. అండ్ నైట్ డిన్నర్ ఉండిద్ది. స్టూడెంట్ ఏ టైంకి వచ్చినా కూడా ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీలో ఉంటది. ఎన్ని సార్లైనా రావచ్చు. వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొనొచ్చి మొత్తం దాని కాస్ట్ అనేది ఏం పెట్టమండి. పెట్టలేదు.